కాకినాడ జిల్లా జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి ఎన్టీఆర్ సామాజిక పెన్షన్లు పంపిణీ చేశారు. జగ్గంపేట మండలంలోని జగ్గంపేట, నరేంద్రపట్నం, గొల్లలగుంట గ్రామాలతో పాటు గోకవరం మండలంలోని తిరుమలాయపాలెం, గండేపల్లి మండలంలోని కె గోపాలపురం, ఎన్టీ రాజాపురం, కిర్లంపూడి మండలంలోని తామరాడ, ఎస్ తిమ్మాపురం గ్రామాల్లో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్లు అందజేశారు. ఈ సందర్భంగా జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధి, పారదర్శకతతో పాలన సాగిస్తోందని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతి నెల ఒక నియోజకవర్గంలో స్వయంగా లబ్ధిదారుల ఇంటికి వెళ్లి పెన్షన్లు అందజేయడం ప్రభుత్వ సంక్షేమ దృక్పథానికి నిదర్శనమని పేర్కొన్నారు. తుని నియోజకవర్గంలోని చామవరం గ్రామంలో ముఖ్యమంత్రి పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించగా తాను జగ్గంపేట నియోజకవర్గంలోని 4 మండలాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. సాయంత్రం గోకవరంలో ఏకలవ్యుడి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంతో నేటి పర్యటన ముగుస్తుందని జ్యోతుల నెహ్రూ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ పోతుల మోహన్ రావు, సూరంపాలెం ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ ఉంగరాల రాము, రాష్ట్ర నాయకులు ఎస్పీఎస్ అప్పలరాజు, జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు కందుల చిట్టిబాబు, వివిధ మండలాల పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, సర్పంచ్లు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. మరి ఏదో చేయాలి కదా, ఏమన్నా ఆలోచన చేస్తావా? మెజిషియన్గా చేస్తావా? ये बनाना मूर्ता ने कलम कर हाँ ఎలా చూడండి సార్ బాబు ఎలా చూడండి మోహన్ రావు కొద్దిగా మోహన్ రావు బాబు బాబీ గారు మోహన్ రావు కొంచెం ఒంగడు వాంగన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఏదైతే వివిధ కేటగిరీలో పెన్షన్లు ఉన్నాయో ఆ పెన్షన్లన్నీ కూడా 1వ తారీఖు వెస్టర్న్ సూట్గా దాటకుండా ఇచ్చేటటువంటి ప్రక్రియ కాకుండా ప్రతి ముఖ్యమంత్రి గారితో సైతంగా శాసనసభ్యులు అందరూ కూడా పార్టీ ముఖ్యులు అందరం కలిసి ఇంటింటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చేటటువంటి ఒక సాంప్రదాయాన్ని ప్రవేశపెట్టింది. అందులో భాగంగా ఇవాళ చూసుకున్నట్టయితే కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో చామవరం అనేటువంటి గ్రామంలో గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా అక్కడ పెన్షన్లు ఇచ్చినటువంటి కార్యక్రమం. అది ఇచ్చిన తర్వాత ఆయన కార్యకర్తలతోటి సమావేశం కూడా ఉంటుంది. అది వేరే కార్యక్రమం. అది అంటే నెలకు ఒక నియోజకవర్గం ఎంచుకొని ఆ నియోజకవర్గంలో స్వయంగా ఆయన వెళ్ళి ఆ ఇంట్లో ఉన్నటువంటి పెన్షన్లు ఆడి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం. అందులో భాగంగానే మేము కూడా ప్రతి శాసనసభ్యుడు కూడా ఇవాళ పెన్షన్ ఇచ్చేటటువంటి కార్యక్రమాన్ని విధిగా 1వ తారీఖుకే నెలాఖరికల్లా డబ్బు ఆయా సంబంధిత అధికారుల దగ్గర రావడం, దాన్ని 1వ తారీఖుని తప్పకుండా పంచిపెట్టడం. ఒకవేళ ఏ రకంగానో సెలవు అయితే 1వ తారీఖు ముందు రోజే ఇచ్చే కార్యక్రమం. సెలవు తర్వాత రోజు ఇవ్వడం కాదు, ముందు రోజే ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఇది చిత్తశుద్ధి కలిగినటువంటి ప్రభుత్వంగా సంక్షేమం మీద ఒక చిత్తశుద్ధితోటి మనసా వాస సామాన్యుడికి చేయూతనివ్వాలి, వాళ్ళు ఏ రకంగానే ఇబ్బంది పడకూడదు అని చెప్పి ఈ కార్యక్రమాన్ని ఇంత ప్రతిష్టాత్మకంగా కూటమి ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. మన నాయకుడు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు తీసుకోవడం జరిగింది. ఇకపోతే మనమైతే ఈరోజు కార్యక్రమాన్ని చూసుకున్నట్టయితే నరేంద్రపట్నంలో ఒక 3 పెన్షన్లు ఇవ్వడం జరిగింది. నరేంద్రపట్నం నుంచి గొల్లలగుంట
ఇవ్వడం, గొల్లలగొండ తర్వాత తిరుమలాయపాలెం తర్వాత కేగోపాలపురం తర్వాత ఎన్టీ రాజాపురం తర్వాత ఇప్పుడు జగ్గంపేటలో మనం ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు తామరాడ ఎస్తిమాపురం కూడా పాల్గొనే గౌరవ ముఖ్యమంత్రి గారిని ఒకసారి కలిసి ఆయనకి కూడా మరి శుభాభివందనాలు తెలియజేసి రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత కూడా కంటిన్యూస్ ప్రోగ్రాం ఉంది. వారు ఏదైతే ఏకలవ్యుడు ఉన్నాడో ఆయన ఏకలవ్యుడు అనేవాడు విద్యను నేర్చుకోవడం, అది విద్య అన్నది కాకుండా ఒక పట్టుదలతో తనకు తానుగా గురువుని మనసులో ప్రతిష్ఠించుకుంది. గురువుని మించినటువంటి శిష్యుడిగా ఆయన ఒక పట్టుదలతోటి విలువిద్యని నేర్చుకున్నటువంటి విధానం ఉంది. అది సాంప్రదాయంగా వస్తున్నటువంటి ఎవరైతే ఇవాళ వాల్మీకి కులస్తున్నారో వాళ్ళందరూ కూడా ఏకలవ్యుడి యొక్క విగ్రహాన్ని పెట్టుకుని ఆయన్ని దార్శికుడుగా చేసుకొని వాళ్ళ జీవితాలను చక్కదిద్దుకోవాలనేటువంటి ఒక మంచి ఆలోచనతోటి గోకవరంలో ఇవాళ విగ్రహ ప్రతిష్ఠ చేస్తున్నారు. దాన్ని నా చేతుల మీదుగా చేయమని కోరడం అదృష్టం కూడా భావిస్తూ ఆ కార్యక్రమంతో ఈరోజు కార్యక్రమం పూర్తవుతుంది.